మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. పబ్లికేషన్స్ వాళ్ళు అందిస్తున్న స్పెషల్ ఆఫర్స్ ని మీరు కూడా అందుకోవాలి అని అనుకుంటే ముందుగా మీరు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళ యాప్ ని ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అనే యాప్ ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి. వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో మనం ఈ సెషన్లో అక్టోబర్ నెలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలు రౌండప్ చూద్దాం. ఇందులో మొట్టమొదలు మనం వార్తలు ఇచ్చిన అంతర్జాతీయ సంస్థలు, ఆ తర్వాత వార్తల్లో ఉన్న దేశాలు. సో ఈ రెండు యాంగిల్స్ని చూద్దాం. సో ముందుగా మనకు ఇంటర్నేషనల్ కోరల్ రీఫ్ ఇనిషియేటివ్. సో ఇది ఒక ఆర్గనైజేషన్. 45 దేశాలకు ఇందులో సభ్యత్వం అనేది ఉంది. ఓకే, 45 కంట్రీస్కు సభ్యత్వం అనేది ఉంది. మరి హెడ్ క్వార్టర్ అంటూ ఏం లేదు కాబట్టి ముందుగా హెడ్ క్వార్టర్ లేని ఆర్గనైజేషన్స్ చూద్దాము. సో ఇప్పుడు వీళ్ళు ఏమని నిర్ణయించుకున్నారంటే ఈ ప్రమాణాలను పరిరక్షించేందుకోసము ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా అలో చేయాలి అని చెప్పి నిర్ణయించినారు. ఎందుకనంటే ప్రమాణాలు అనేవి జీవ వైవిధ్యానికి ఉపకరిస్తాయి. జీవ వైవిధ్యానికి ఉపకరించే ఈ ప్రమాణాలు అనేవి ధ్వంసమవుతూ ఉన్నాయి. మరి వాటిని పరిరక్షించుకోవడం కోసం ప్రభుత్వాలు చేస్తున్న వ్యయం సరిపోవడం లేదు. సో ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లను ఆకట్టుకోవడం ద్వారా ఈ డైవర్సిటీ ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించుకోవడం, వాళ్లకు బాధ్యతలు అప్పగించడం, సో ఇలాంటివన్నీ చేయాలని చెప్పి నిర్ణయించింది. ఆస్ట్రేలియా, అదేవిధంగా ఫిలిప్పీన్స్, జపాన్, స్వీడన్, ఫ్రాన్స్, యూకే, యుఎస్ లాంటి దేశాలన్నీ కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. భారత్ కూడా ఈ కూటమిలో భాగంగా ఉంది. అసలు యాక్చువల్గా ప్రవాళాలు 130 దేశాల్లో ఇవే ఉంటాయన్నమాట. సో అన్ని దేశాలు కాకపోయినా ఈ 45 దేశాలు మాత్రం ఈ తాజా ప్రతిపాదనకు అంగీకారాన్ని తెలిపినాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ప్రపంచంలోనే అతిపెద్ద అతి పొడవైన బ్యారియర్ రీఫ్, గ్రేట్ బ్యారియర్ రీఫ్ మనకు ఏ దేశంలో ఉంది అని అంటే ఆస్ట్రేలియా దేశంలో ఉంది. రెండవ అతి పొడవైంది మనకు సెంట్రల్ అమెరికాలో బెలీజ్ అనే దేశంలో ఉంటుంది. ఈ బెలీజ్ అనే దేశాన్ని ఇటీవలి కాలంలో పోలియో రహిత దేశంగా WHO ప్రకటించింది. ఈ సంవత్సరం మనకు అజర్బైజాన్, తజికిస్తాన్, బెలీజ్ ఈ 3 దేశాలు పోలియో రహిత దేశాలుగా ఘనత దక్కించుకున్నాయి. సో ఇది మనకు ఇష్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, మారిషస్ కేంద్రంగా పనిచేసే ఆర్గనైజేషన్ ఇది, మారిషస్. సో ఇక్కడ హిందూ మహాసముద్రం పరిధిలో ఉండే దేశాలకు మ్యారిటైమ్ సెక్యూరిటీ, మనకు తీర భద్రత, అదేవిధంగా పరస్పర సహకారము అండ్ నౌకా ద్వారా వాణిజ్యము, వీటన్నిటిని పెంపొందించుకోవడం కోసం ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అనేది మనకు ఒకటి ఉంది. సో ఈ 23వ ఈ IORM ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్కు చెందిన 23వ సమావేశం మనకి ఇటీవలే శ్రీలంకలో జరిగింది. సో ఇందులో శ్రీలంక చైర్మన్షిప్గా ఎన్నిక కాగా భారత్ వైస్ చైర్మన్షిప్ బాధ్యతలను స్వీకరించింది. సో 3 సంవత్సరాల పాటు ఇది వర్తిస్తుందన్నమాట. సో ఇప్పుడు మనకేమడతారు క్వశ్చన్ అంటే
ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్కు ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్న దేశం ఏది అంటే శ్రీలంక. భారత్ ఏ స్థానంలో ఉందంటే వైస్ చైర్మన్షిప్ స్థానంలో ఉంది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మారిషస్లో దీని హెడ్ క్వార్టర్ అనేది ఉన్నది. ఇది ఎందుకు ఏర్పాటైంది అంటే తీర భద్రత అన్ని దేశాలకు సభ్యత్వాన్ని కలిగి ఉన్న అన్ని దేశాలకు తీర భద్రత అందిస్తుంది, నౌకాయాన వాణిజ్యాన్ని పెంపునకు సహకరిస్తుంది. ఒక నౌక ఒక దేశం నుంచి ఇంకో దేశానికి సరుకుతూ వెళ్తున్నప్పుడు అది పైరసీ కాకుండా కూడా కాపాడుతుంది. పైరసీ అంటే సముద్రాల్లో జరిగే దొంగతనం అన్నమాట. సో అన్ని దేశాలు కోఆర్డినేషన్ చేసుకోవడం ద్వారా దీన్ని పైరసీని అరికట్టవచ్చు. సో ఈ విధంగా మనకు ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ వరకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే ఐక్యరాజ్య సమితి వార్తల్లోకి వచ్చింది. మరి సో ఎందుకు వార్తల్లోకి వచ్చింది అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో అంటే కృత్రిమ మేధ మనకు బాగా కనపడుతున్న పేరు ఇటీవలి కాలంలో. కృత్రిమ మేధ అనేది ఏ విధంగా అనేక అవకాశాలను సృష్టిస్తుందో అనేక సవాళ్ళను కూడా సృష్టిస్తుంది, అనేక సవాళ్ళను కూడా మన ముందుకు తెచ్చింది. సో అంటే దీన్ని సద్వినియోగం చేసుకుంటే మెరుగైన జీవన విధానాన్ని సాధించవచ్చు. కానీ ఇది దుర్వినియోగమైనప్పుడు తీరని ఇబ్బందులు కష్టాలు మిగులుతాయి. సో అలా కాకుండా ఈ ఛాలెంజ్ను ఈ సవాల్ను స్వీకరించిందనమాట ఐక్యరాజ్య సమితి. సో మంచికి మాత్రమే దీన్ని వినియోగించాలి. ఏ విధంగా దీనివల్ల కలిగే చెడుని మనం అరికట్టవచ్చు అని చెప్పి ఒక కమిటీని వేసింది. మరి భారత్ నుంచి ఇందులో శరత్ శర్మ ఐస్పిరిట్ అని చెప్పి ఒక వ్యవస్థ నడుపుతున్నారు. సో ఏఐ నిపుణుడిగా చెప్తారు. సో అతను ఉన్నాడు. అదేవిధంగా అమన్దీప్ సింగ్ గిల్, సో ఇప్పటికే ఏఐకి సంబంధించి యుఎన్ఓలో సలహాదారుగా ఉన్నారు ఈయన. సో ఆయన అండ్ భారత సంతతికి చెందిన రజనీ అని చెప్పి ఈ మొత్తం కమిటీలో భారత్కు చెందిన ఈ ముగ్గురు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. సో కృత్రిమ మేధాకు సంబంధించి ఆంటోనియో గుటెరస్ ఏర్పాటు చేసిన కమిటీలో లేని భారతీయుడెవరు అని చెప్పి ఈ ముగ్గురిని ఒక చోటు ఇచ్చి 4వ ఆప్షన్ మనకు ఇంకొకరి పేరు ఇవ్వచ్చు. సో కాబట్టి కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. సో శరత్ శర్మ, అమన్దీప్ సింగ్ గిల్, రజనీ అని చెప్పి ముగ్గురు ఉన్నారన్నమాట ఇందులో. అండ్ నెక్స్ట్ మనకు భద్రతా మండలి వార్తల్లోకి వచ్చింది. ఎందుకు భద్రతా మండలి వార్తల్లోకి వచ్చింది అని అంటే మనకు కెన్యా నేతృత్వంలో ఒక భద్రతను అందించేందుకు ఒక కమిటీ ఏర్పాటైంది. సో ఎక్కడ అంటే హైతీ అనే దేశంలో. సో హైతీ అనే దేశంలో గత కొంతకాలంగా పెద్ద ఎత్తున హింస అనేది చెలరేగుతుంది. సో దీన్ని అరికట్టేందుకు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాలకు మేము నేతృత్వం వహిస్తాం, అవకాశం ఇవ్వండి అని చెప్పి కెన్యా దేశం కోరుతుంది. సో ఇన్నాళ్లకు భద్రతా మండలి దానికి అనుకూలంగా తీర్మానాన్ని ఆమోదించింది. సో మనకేమైనా క్వశ్చన్ అడుగుతారు, హైతీలో భద్రతా బలగాలకు ఏ దేశం నేతృత్వం వహించబోతుంది అని అడుగుతారు. మనకు ఎవరు నేతృత్వం వహించబోతున్నారని అంటే కెన్యా దేశం నేతృత్వం వహించబోతుంది. సో ఇది ఈ వార్తకు సంబంధించి. నెక్స్ట్ మనకు బ్రజల్స్ కేంద్రంగా పనిచేసే యూరోపియన్ యూనియన్ వార్తల్లోకి వచ్చింది. ఇప్పటిదాకా మనం చూసినవి మారిషస్ కేంద్రంగా పనిచేసే ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ చూసినాం. అదేవిధంగా మనకు న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే యుఎన్ఓ చూసాం, యుఎన్ఎస్సి వార్తల్లోకి వచ్చింది అది చూసాం. ఇప్పుడు మనకు బ్రజల్స్ కేంద్రంగా పనిచేసే యూరోప్లోని బ్రజల్స్ కేంద్రంగా పనిచేసే యూరోపియన్ యూనియన్ వార్తల్లోకి వచ్చింది. ఎందుకనంటే మహసా ఆమినీ అండ్ ఇరాన్ మహిళలు వీళ్లకు సాక్రోవ్ ప్రైజ్ అనేది ఇచ్చింది. సో ప్రపంచ శాంతి కోసం, స్వేచ్ఛ కోసం పోరాడే వాళ్ళకి యూరోపియన్ యూనియన్ ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డే సాక్రోవ్ ప్రైజ్ అని చెప్పి రష్యా దేశానికి చెందిన సాక్రోవ్ ఆయన ప్రపంచ శాంతి కోసం కానీ స్వేచ్ఛ కోసం సమానత్వం కోసం ఎంతో కృషి చేసినారు. ఆయన పేరు మీదుగా ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ఆ అవార్డు ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చారంటే మహసా అమినీ అనే మహిళ, ఇరాన్ మహిళలు. మరి మహసా అమినీ ఎందుకు వార్తల్లో ఉన్నారంటే హిజాబ్ ధరించినందుకు గాను ఆమెను ఇరాన్లో జైలు శిక్ష విధించారు. తర్వాత దురదృష్టవశాత్తు వారు ప్రాణాలు కోల్పోయినారు. దీంతో ఉవ్వెత్తున ఈ హిజాబ్ వ్యతిరేకంగా ఇరాన్లో ఉద్యమం అనేది వచ్చింది. సో ఈ ఉద్యమం మహిళల స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం వచ్చిన ఈ ఉద్యమం అనేది ఇరాన్ దేశాన్ని గడగడలాంచింది. ప్రపంచ దేశానికి ఒక స్ఫూర్తివంతంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దింది అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా వాళ్ళందరినీ గుర్తిస్తూ ఈ అవార్డును వాళ్ళకు ప్రకటించినారు.
సో మహసా అమీనీ అనే మహిళ లైక్ సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం ఆమె చేసిన ఆ కృషిని ఇప్పుడు గుర్తించాలని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ సందర్భంగా ఎన్నో గొప్ప రచనలు చేసిన పత్రికా ప్రముఖులు 3 మహిళలకు ఈ సంవత్సరం లైక్ యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అవార్డు అనేది వచ్చింది. అదేవిధంగా ఒక మహిళకైతే నోబెల్ శాంతి బహుమతి కూడా దక్కింది. సో ఇవన్నీ కూడా ఒకదానికోటి ముడిపడి ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు బ్రజెల్స్ కేంద్రంగా వరల్డ్ స్టీల్ బాడీ ఒకటి ఉంటుంది. సో మరి గ్లోబల్ బాడీ వరల్డ్ స్టీల్ దీని హెడ్ క్వార్టర్ కూడా బ్రజెల్సే. మరి దీనికి చైర్మన్గా టొపాలియన్ అమెరికాకు చెందిన వ్యక్తి. మరి వైస్ చైర్మన్గా భారత్కు చెందిన టీవీ నరేంద్రని ఎంపికయ్యారనమాట. సో మరి ఇంతకుముందు చూసాం ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్కు వైస్ చైర్మన్షిప్ వచ్చింది, ఇక్కడ వైస్ చైర్మన్షిప్ వచ్చింది. కింద పేర్కొన్న ఏ రెండింటిలో భారత్ వైస్ చైర్మన్గా ఉంది అని క్వశ్చన్ అడిగినా ఆశ్చర్యపోక్కర్లేదు. సో వరల్డ్ స్టీల్ బాడీకి ఉంది, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్కు కూడా ఉన్నది. దాని హెడ్ క్వార్టర్ మనకు మారిషస్లో ఉంటుంది, దీని హెడ్ క్వార్టర్ మనకు బ్రజెల్స్లో ఉంటుంది. సో ఇది మనకు అంశము. అండ్ నెక్స్ట్ మనకు జెనీవా కేంద్రంగా పనిచేసే ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్తల్లోకి వచ్చింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఎందుకనంటే మరి మలేరియాకు 2వ వ్యాక్సిన్ను అనుమతించింది, R21 మ్యాట్రిక్స్ M అన్నమాట. సో చిన్నపిల్లలకు మలేరియా రాకుండా ఈ వ్యాక్సిన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ తన అనుమతి ఇచ్చింది. ఇది మలేరియా రాకుండా 2వ వ్యాక్సిన్ అనమాట. మరి మొదటి వ్యాక్సిన్ ఏదంటే RATS-SAS01 వ్యాక్సిన్, ఇది తొలి వ్యాక్సిన్ అనమాట. మలేరియా రాకుండా తొలి వ్యాక్సిన్ ఇది. ఇప్పుడు 2వ వ్యాక్సిన్ అది. ఇంతకుముందు కూడా చెప్పినాను మీకు, అజర్బైజాన్, తజికిస్తాన్, బెలీజ్ ఈ 3 దేశాలు ఈ సంవత్సరం మలేరియా రహిత దేశాలుగా మనకు నిలిచినాయి. అదేవిధంగా మనకు అక్టోబర్ 15 నాడు ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎస్ఐ ఎగ్జామినేషన్లో ఏ 2 దేశాలని అడిగారు అనమాట, తజికిస్తాన్, అజర్బైజాన్ దేశాలు. రైట్. సో ఇది మనకు ఇంపార్టెంట్. మరి ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది జెనీవా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఏప్రిల్ 7, 1948 నాడు ఎస్టాబ్లిష్ చేస్తారు. దీనిని ప్రస్తుతం టెడ్రోస్ అద్నామ్ నేతృత్వం వహిస్తూ ఉన్నారు. ఏప్రిల్ 7 వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్యపు దినంగా రోజుగా చేస్తామన్నమాట. నెక్స్ట్ మరి WHO మరొక సందర్భం రీత్యా వార్తల్లో ఉంది, చాలా ఇంపార్టెంట్. సో ఇది ట్యూబర్క్యులోసిస్ అన్నమాట. సో ఈ ట్యూబర్క్యులోసిస్ను రాకుండా ఉండడం కోసం, అరికట్టడం కోసం ఒక వ్యూహాత్మక వ్యవస్థను ఏర్పాటు చేసింది, స్ట్రాటజిక్ అండ్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ అన్నమాట. స్టాగ్ అంటారు, స్ట్రాటజిక్ అండ్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్. సో దీన్ని ఒకటి ఏర్పాటు చేశారు, ప్రొఫెసర్ సారంగ్ దియో ఈ గ్రూపులో సభ్యుడు అన్నమాట, భారతదేశానికి చెందినవాడు. మరి ఈయన భారతదేశంలో ఏ పాత్రలో ఉన్నారంటే ఈ వైద్య రంగానికి సంబంధించి ఆపరేషన్స్లో ఉన్నారన్నమాట. అంటే వైద్య రంగంలో మనకు రకరకాల లైక్ కోఆర్డినేషన్ వ్యవస్థలు అవసరమవుతాయి. రీసెర్చ్ ఒకవైపు, మందులు మార్కెట్లోకి రావడం ఒకవైపు, ఇలా చాలా ఉంటాయి ఆపరేషన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా లాజిస్టిక్స్కి సంబంధించినవి. అందులో ఈయన ఎక్స్పర్టైజ్ ఉంటుంది. సో మేనేజ్మెంట్ అండ్ హెల్త్ కేర్ ఆపరేషన్స్లో దీని నిపుణుడు. సో అదేవిధంగా స్ట్రాటజిక్ అండ్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ట్యూబర్క్యులోసిస్ను దీన్ని అరికట్టడం కోసం వ్యూహాత్మక సాంకేతిక సలహా వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేసింది. ఎవరు? WHO. అందులో భారత్కు చెందిన సారంగ్ దియో ఉన్నారు. ఇంతకుముందు చూసాం మనం, కృత్రిమ మేధాకు సంబంధించి భారత్కు చెందిన 3 ఉన్నారు. మరి WHO ట్యూబర్క్యులోసిస్ను అరికట్టడానికి సంబంధించి సారంగ్ దియో ఉన్నారు. కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి వీటన్నిటిని కూడా. భారత వ్యక్తులు లేదా భారత సంతతి వ్యక్తులు అంతర్జాతీయ స్థాయిలో క్రియాశీల పాత్రక పోషిస్తున్న వ్యక్తులుగా వీళ్ళని మనం చూడొచ్చు. నెక్స్ట్ మరి WHO మరొక అంశం రీత్యా వార్తల్లో ఉంది. ఎందుకు అనంటే బంగ్లాదేశ్కు చెందిన సైమా వాజిద్, సో ఎవరో కాదు, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా కూతురు అన్నమాట. సో ఈమె వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సౌత్ ఈ రీజనల్కి అన్నమాట. రీజనల్ డైరెక్టర్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా అన్నమాట. సో మనకు దిక్కులు ఇట్లా ఉంటాయి కదా, ఈ ప్రాంతం ఆగ్నేయ ఆసియా అంటాం. ఉత్తరం ఈశాన్యం, తూర్పు ఆగ్నేయం, దక్షిణం నైరుతి, పశ్చిమం వాయువ్యం. సో ఇక్కడ ఆగ్నేయ ఆసియా ప్రాంతానికి ఈమె బాధ్యత వహించనున్నారన్నమాట. సో ఈ విధంగా
WHO 3 అంశాలైతే మనకు వార్తల్లోకి వచ్చింది ఈ అక్టోబర్ నెలలో. 3 అంశాలను కూడా మనం చూసాము. అండ్ నెక్స్ట్ మరి ఇదే జెనీవాలో ఉన్న మరొక ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి. మరి ఈ మానవ హక్కుల మండలి ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే, దీనిలో ఉక్రెయిన్తో యుద్ధం స్టార్ట్ అయినాక ఈ మానవ హక్కుల మండలి నుంచి రష్యాను తొలగించినారు. రైట్, మానవ హక్కుల మండలిలో సభ్యత్వాన్ని కలిగి ఉంటూ ఆ హక్కుల భంగానికి ఈ రష్యా పాల్పడుతున్నందుకు దాన్ని తొలగించినారు. అయితే మళ్ళీ రష్యాకు సభ్యత్వం కల్పించాలని చెప్పి ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సాధారణ సభలో మనకు ఓటింగ్ అనేది జరిగింది. అయితే ఈ ఓటింగ్లో రష్యాకు వ్యతిరేకంగా ఎక్కువగా ఓట్లు రావడంతో సభ్యత్వం దక్కలేదు. మరి అప్పుడు రష్యాను తొలగించినప్పుడు ఎవరు జాయిన్ అయ్యారు దీంట్లో అంటే చెక్ రిపబ్లిక్ జాయిన్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, చెక్ రిపబ్లిక్ దేశానికి స్థానం దక్కింది. రైట్, సో ఇదే అంశం. నెక్స్ట్ మనకు ఇదే జెనీవా కేంద్రంగా పనిచేసే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ప్రపంచ మేధో మదన సంస్థ. ఓకే, మేధో సంపత్తికి సంబంధించిన సంస్థ. సో మరి దీని డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్ భారతదేశానికి వచ్చారు. నేరుగా అడుగుతారు ఇట్లా, ఇటీవలి కాలంలో డారెన్ టాంగ్ భారతదేశంలో సందర్శించినారు. ఈయన ఏ వ్యవస్థకు నేతృత్వం వహిస్తున్నారు అని చెప్పి WIPO వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్కు నేతృత్వం వహిస్తున్నారు. మరి ఈయన ఎందుకు వచ్చినారంటే CSIR ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీని ఈయన పరిశీలించినారనమాట. అక్టోబర్ 12వ తేదీన వచ్చి సో CSIR ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీని పరిశీలించినారు. మరి అసలు ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ అంటే ఏంటి? భారతదేశంలో వేల సంవత్సరాలుగా ఎంతో పరిజ్ఞానం అనేది ఉంది. రైట్, సో అంటే ముఖ్యంగా వైద్య రంగంలో కూడా భారత్ ఈ ఆయుర్వేదం అన్నమాట, ఆయుర్వేదంలో హోమియోపతిలో గొప్ప ఓకే సంపద ఉంది భారతదేశానికి సంబంధించింది. ఈ ఇటీవలి కాలంలో ఏం జరుగుతుంది అని అంటే, భారతదేశంలో ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నవి కొన్ని దేశాలు ఇటీవలి కాలంలో కనుక్కుంటున్నాయి. అవి తామే కనుక్కున్నట్లుగా మేధో హక్కులను పొందుతున్నాయి. సో అట్లా ఏవైనా దేశం మేధో హక్కును పొందితే ఎంబడే అబ్జెక్షన్ చెప్తుందన్నమాట ఇండియా. లేదు, మా దగ్గర ఎప్పటి నుంచో ఈ ప్రాక్టీస్ ఉంది అని చెప్పి సాక్ష్యాలు ప్రూవ్ చేస్తుంది. సో మరి మన దగ్గర ఎప్పటి నుంచో ఈ వాడుకలో ఉన్నాయని నిరూపించాలంటే మన దగ్గర సాక్ష్యాలు ఉండాలి కదా. ఆ సాక్ష్యాలన్నింటినీ కలిపి తయారు చేసిందే ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ, సాంప్రదాయ పరిజ్ఞాన డిజిటల్ గ్రంథాలయం అన్నమాట. అంటే వేరే సంవత్సరాలుగా మనకుండే పరిజ్ఞానం అంతా మనం డిజిటల్ రూపంలోకి తీసుకొని వచ్చినామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు తులసితోటి రకరకాల లైక్ శారీరక రుగ్మతలను అరికట్టవచ్చు. 100% మనకు బాగా అవుతుంది అదొక్కటే అని చెప్పట్లేదు. బట్ కొన్ని వైద్యపరమైన లైక్ ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి ఎవరైనా కనిపెట్టి వాళ్ళు మేమే కనిపెట్టాం మీద అని చెప్పి మేధో హక్కులు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అన్నమాట తీసుకుంటున్నారు. అలా ఎవరికైనా మేధో సంపత్తి హక్కులు ఇచ్చే ముందు సభ్య దేశాలకు అందరికీ పంపిస్తుంది WIPO. ఒక వీళ్ళు ఇది కోరుతున్నారు, ఆల్రెడీ మీ దగ్గర ఈ నాలెడ్జ్ ఉంటే ప్రూఫ్ చూపెట్టండి అని. అప్పుడు ఇండియా చూపెట్టాలి ప్రూఫ్ అనమాట. అందుకోసం డిజిటల్ లైబ్రరీని తీశారు. దాన్ని పరిశీలించడానికి కోసం వచ్చినాడు అనమాట ఈ WIPOకి సంబంధించిన డారెన్ టాంగ్. రైట్, చాలా ఇంపార్టెంట్. ఇటీవల పర్యటించినారు డారెన్ టాంగ్. ఈయన ఎవరు ఇట్లా అడుగుతారు మనకు. నెక్స్ట్ ICAI మనకు న్యూయార్క్ కేంద్రంగా జెనీవా కేంద్రంగా పనిచేసే మరొక సంస్థ UNCTAD యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ డెవలప్మెంట్. దీనికి నేతృత్వం వహిస్తున్న చాలా సందర్భాల్లో నేను చెప్తాను మీకు ఈజీగా గుర్తుండడం కోసం. ఒక అక్క రెబెక్కా అన్నమాట. ఓకే, రెబెక్కా అనే అక్క నేతృత్వం వహిస్తున్నారు. కోస్టారికా దేశానికి చెందిన మహిళ వారు. మరి ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే, సో ఆడిటింగ్లో అదేవిధంగా ఈ అకౌంట్ల నిర్వహణలో సుస్థిర విధానాలు, సాధ్యమైన తక్కువగా కాగితాలను వాడడం, ఇతర సుస్థిర విధానాలను పెంపొందిస్తున్నందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాకు అవార్డు దక్కిందనమాట. సస్టైనబిలిటీ ఇనిషియేటివ్స్ అన్నమాట. అంటే కాగితాలను చాలా తక్కువగా వాడుతున్నారు అండ్ ఎక్కువగా ఆన్లైన్ పద్ధతిని వినియోగిస్తున్నారు. తక్కువ విద్యుత్తో తక్కువ కాగితాలు యూజ్ చేస్తూ సుస్థిర విధానాలను అలవర్చుకున్నందుకు గాను ఈ ICAIకు అవార్డు అనేది దక్కింది. ICAI అనేది మనకు జూలై 1
ఓకే జూలై 1 నాడు ఏర్పడింది కాబట్టి ఇది 1949 అనుకుంటా, బట్ ఇయర్ ఒక్కసారి చెక్ చేయండి. స్వాతంత్రం వచ్చిన తర్వాతనే జూలై 1 నాడు అయితే ఏర్పడింది. జూలై 1 నాడు SBI డే, మనకు డాక్టర్స్ డే, చార్టెడ్ అకౌంటెంట్స్ డే కూడా చేస్తాం మనము. సో ఓకే, కారణం ఇది ICAI ఇప్పుడు మనకు ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి 48 49 ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకు ప్యారిస్ కేంద్రంగా పనిచేసే యునెస్కో వార్తల్లో ఉంది. ఎందుకు యునెస్కో వార్తల్లో ఉంది అంటే గ్వాలియర్ని సిటీ ఆఫ్ మ్యూజిక్ జాబితాలో, క్రియేటివ్ లిస్ట్ జాబితాలో ఒక్కొక్క అంశానికి సంబంధించి ఒక్కొక్క నగరం చేరుస్తారు. సో మనకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ సో సిటీ ఆఫ్ మ్యూజిక్ విభాగంలో చేరింది. మరి సిటీ ఆఫ్ లిటరేచర్ విభాగంలో కోజికోడ్. సో భారతదేశం నుంచి సిటీ ఆఫ్ లిటరేచర్లో చేరిన తొలి నగరంగా మనకు ఓకే కేరళలోని కోజికోడ్ చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఈ జాబితాలో చేరిన మొదటిది ప్రేగ్గా చెప్పుకోవచ్చు. ఓకే, ప్రేగ్ 2014లో ఇది ఆ గంటను దక్కించుకున్నది. ఈ విధంగా ప్యారిస్ కేంద్రంగా పనిచేసే యునెస్కో మనకు వార్తల్లోకి వచ్చింది. అండ్ రైట్ నెక్స్ట్ మనకు ఓకే భారత్ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. సో భారతదేశంలో మనకు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అదేవిధంగా CDRA కోయాలిషన్ డిసాస్టర్ ఫర్ రెసిడెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. సో ఇలాంటి సంస్థలు అనేవి ఉన్నాయి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అయితే ఈ విధంగా మనకు లైక్ టైగర్, లైన్, జాగ్వార్, సో స్నో లెపార్డ్, సో ఇలా 7 జంతువులను పరిరక్షించుకోవడం కోసం చీతా ఏర్పాటు చేసింది. ఇందులో నేపాల్ జాయిన్ అయిన సంగతి తెలిసిందే మనకు. అయితే తాజాగా టాంజానియా కూడా ఇందులో చేరేందుకు అంగీకరించింది. అదేవిధంగా మనకు G20 సమావేశాల సందర్భంగా ఇండియా, అమెరికా, బ్రెజిల్ దేశాలు కలిసి గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ ఒకదాన్ని ఏర్పాటు చేసినాయి. ఇందులో చేరేందుకు కూడా టాంజానియా అంగీకరించింది. సో టాంజానియా అధ్యక్షురాలు ఓకే భారత్ను సందర్శిస్తున్నారు. ఈమె సులూహు, వీరి పేరు సామియా సులూహు. సో ఈ సందర్భంగా వీరు లైక్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో చేరతామని చెప్పి గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్, సో ప్రపంచ జీవ ఇంధన కూటమిలో చేరేందుకు కూడా అంగీకరించారు. అదేవిధంగా ఈ టాంజానియా ప్రెసిడెంట్ గారికి మన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ లైక్ గౌరవ డాక్టరేట్ను అందించింది, ఆనరీ డాక్టరేట్ అన్నమాట. సో మనకి ఏమన్నాడు క్వశ్చన్, ఇంతకుముందు చెప్పాను, డారెన్ ట్రాంగ్ ఇటీవల సందర్శించారు. ఏ సంస్థకు నేతృత్వం వహిస్తున్నారు? ఆయన ఏ సంస్థకు? వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. సో డాక్టర్ సమియా సులూహు ఇటీవల భారత్లో పర్యటించారు. ఆమె ఏ దేశానికి అధ్యక్షురాలు అని అడుగుతారు? టాంజానియా దేశానికి. టాంజానియా దేశంలోనే మనకు కిలిమంజారో ఉంటుంది. సో ప్రపంచంలో 2వ అతి ఎత్తైన పర్వతంగా చెప్తారు. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తైన పర్వతంగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. సో ఓకే, ఇది అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు దేశాల వారీగా చూస్తే జపాన్ దేశం వార్తల్లో ఉంది. సో ఎందుకు ఆసియా ఖండంలో చూస్తే మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ రైల్ గన్ ఫ్రమ్ అన్ ఆఫ్షోర్ వెజల్. ప్రపంచంలో చాలా దేశాలు ఈ విద్యుదయస్కాంతంతో పనిచేసే ఈ రైల్ గన్ అనే ఒక రక్షణ పరికరం ఉంటుంది. అయితే ఇది కేవలం తీరం నుంచే పనిచేస్తుంది. అయితే ఇటీవల కాలంలో జపాన్కు చైనా నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో దీన్ని తీరం నుంచి లాంచ్ చేయాలని లైక్ చైనా పైన దాడి చేయాలని చూస్తే చైనా ప్రతిదాడి చేస్తుందన్నమాట. సో తీరం నుంచి దాడి చేయకుండా అడ్డుకోగలదు. జపాన్ తీరం నుంచి చైనా పైన దాడి చేయకుండా అడ్డుకోగలదు చైనాకున్న సాంకేతిక పరిజ్ఞానంతో. అలా కాకుండా ఆఫ్షోర్ ద్వారా కూడా దీన్ని మనం యూజ్ చేసేలా ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆఫ్షోర్ రైల్ గన్ వెజల్ను జపాన్ దేశం రూపొందించుకుంది. ప్రపంచంలోనే ఇది మొదటి తరహాది. నేరుగా అడుగుతారనమాట. సో ఆఫ్షోర్ అంటే తీరం కాని ప్రదేశం నుంచి కూడా ఉపయోగించే రైల్ గన్ను రూపొందించిన దేశం ఏది, రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసుకున్న దేశం ఏదని అడుగుతారు. ఏ దేశం మనకు? జపాన్ దేశము. రైట్. నెక్స్ట్ మరి నేపాల్ దేశం వార్తల్లో ఉంది. సో ఎందుకనంటే భారతదేశం సప్తకోశి అనే ఒక డ్యామ్ ఒక ప్రాజెక్ట్ని చేపట్టింది. అయితే ఈ ప్రాజెక్ట్ ఎత్తును పెంచడం వల్ల నేపాల్లో వరద ముంపు ప్రభావం ఉన్నది. సో అందుకని నేపాల్ అభ్యర్థన మేరకు దీని హైట్ను తగ్గించేందుకు ఈ 2 దేశాలు అంగీకరించినాయి అన్నమాట. రైట్. సో ఈ విధంగా మనకు సప్తకోశి అనేది నది. సో
సో ఓకే, ఈ నది పైన డ్యామ్ కట్టబోతున్నారు. సో నేరుగా అడుగుతారు, సప్తకోశి ఏ దేశంతో ఒప్పందం తెచ్చుకున్నాం, సప్తకోశి డ్యామ్ను ఎత్తు తగ్గించేందుకు సంబంధించి అని చెప్పి. సో ఓకే, నేపాల్ దేశంతో కుదుర్చుకున్నాము. అండ్ నెక్స్ట్ మరి ఇండోనేషియా కూడా వార్తల్లో ఉంది. ఎందుకు అనంటే ఆసియాలోనే మొట్టమొదటి హై స్పీడ్ రైల్వేను ప్రారంభించింది అక్టోబర్ 2న. మహాత్మా గాంధీ గారి జయంతి ఆ రోజు, ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే ఆ రోజు, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి ఆ రోజు. మరి ఆ రోజున హై స్పీడ్ రైలును ప్రారంభించింది. సో దీని ప్రత్యేకత ఏంటి అని అంటే లైక్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇది మొదటి హై స్పీడ్ రైలు. సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఆగ్నేయ ఆసియాలో ఇది మొట్టమొదటి హై స్పీడ్ రైలుగా చెప్పుకోవచ్చు. రైట్, మరి దీని పేరు ఏంటంటే వూష్, WHOOSH. మనకేమని అడుగుతాడు, వూష్ అనే పదం ఇటీవలి కాలంలో వార్తల్లో ఉంది, ఇదేంటి అని. సో ఇండోనేషియాలో మనకు కనిపిస్తున్న అత్యంత హై స్పీడ్ రైల్, ఆగ్నేయ ఆసియాలోనే మొట్టమొదటి హై స్పీడ్ రైలుగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. రైట్, అండ్ నెక్స్ట్ మనకు ఆఫ్రికా కాంటినెంట్లోని దేశాలు, ఈజిప్ట్ వార్తల్లోకి వచ్చింది. సో ఎందుకు అనంటే ఓకే, హెపటైటిస్ సి వైరస్ను విజయవంతంగా ఈజిప్ట్ దేశము అడ్డుకుందనమాట. హెపటైటిస్ సి వైరస్ రాకుండా నిరోధించగలిగింది. అందుకుగాను గోల్డెన్ టైర్ను పొందిన ప్రపంచపు మొట్టమొదటి దేశంగా ఏ దేశాన్ని చెప్పుకోవచ్చు అంటే మనం ఈజిప్ట్ దేశాన్ని చెప్పుకోవచ్చు. సో నేరుగా అడుగుతారు, గోల్డెన్ టైర్ అంటే ఏంటి అసలు అంటే ఒక వ్యాధిని నిరోధించడంలో రకరకాల దశలు దాటినప్పుడు ఇచ్చే అవార్డు అనమాట. లైక్ ఫస్ట్ ప్రైజ్కి ఇది, సెకండ్ ప్రైజ్కి, థర్డ్ ప్రైజ్కి అట్లా ఉంటాయి కదా. సో అదేవిధంగా అంటే మొదటిసారిగా ఘనత సాధించిన వాళ్లకు గోల్డ్ టైర్గా రికగ్నైజ్ చేస్తామంటే ఆ ఘనతను ఏ దేశం దక్కించుకుంది అంటే ఆఫ్రికా ఖండంలోని ఈజిప్ట్ దక్కించుకుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మరి ఇదే ఓకే ఆఫ్రికా ఖండంలో సౌత్ ఆఫ్రికా దేశం వార్తల్లో ఉంది. సో అక్కడ టాల్స్టాయ్ ఫామ్ ఉంది, మహాత్మా గాంధీ గారు ఏర్పాటు చేసింది జోహెన్స్బర్గ్ సమీపంలో. అక్కడ మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఇటీవలే ఆవిష్కరించినారు. సో టాల్స్టాయ్ ద ఫ్రీడమ్ ఆఫ్ కింగ్ విత్ ఇన్ యూ అని చెప్పి, ద ఫ్రీడమ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ యూ అని ఉంటుంది. సో మహాత్మా గాంధీ గారిని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పుస్తకాలలో అది కూడా ఒకటి ఉంటుంది. బట్ ఈ టాల్స్టాయ్ అనే ఈ రష్యా దేశానికి చెందిన రచయిత పేరు మీదుగానే ఆయన ఫామ్ని ఏర్పాటు చేశారు. సో అక్కడ మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఇటీవలే ఏర్పాటు చేశారు. అండ్ నెక్స్ట్ మరి యూరప్ కాంటినెంట్ గాన వస్తే ఏ యూరోపియన్ దేశంతో భారత్ ఇటీవలే 70 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకుంది అంటే స్విట్జర్లాండ్ దేశంతో పూర్తి చేసుకుంది. 75 years అన్నమాట. రైట్, అండ్ అదేవిధంగా ఈ సందర్భంగా మరి స్విట్జర్లాండ్ దేశము ఓకే లైక్ కుమౌన్ విలేజ్, ఉత్తరాఖండ్లో కుమౌన్ విలేజ్లో ఈ వేడుకలు నిర్వహిస్తే హాజరైందని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, మరి స్విట్జర్లాండ్కు లైక్ ఫ్రెండ్షిప్ అంబాసిడర్గా మనకు ఇటీవలే నీరజ్ చోప్రా ఆయన ఎంపికయ్యాడు. ఓకే, నీరజ్ చోప్రా ఎంపికయ్యాడు. సో బాగా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మరి అమెరికా దేశంగాన మనం చూస్తే యుఎస్ ప్రెసిడెంట్ రీసెంట్ టైంలో ఆయన అవార్డులు ఇచ్చినారు. ఇందులో శాస్త్ర సాంకేతిక రంగంలో ఇచ్చిన అవార్డులో భారత సంతతికి చెందిన 2 వ్యక్తులు ఉన్నారు, అశోక్ గాడ్గిల్ అండ్ సుబ్రా సురేష్ అని చెప్పి. అశోక్ గాడ్గిల్ అండ్ సుబ్రా సురేష్. సో అమెరికా దేశంలో శాస్త్ర సాంకేతిక రంగంలో ఇచ్చే అత్యున్నతమైన అవార్డును వీళ్ళు గెలుచుకున్నారనమాట. హైయెస్ట్ అవార్డ్స్ని వీళ్ళు గెలుచుకున్నారు. సో ఈ విధంగా వీళ్ళు కూడా మనకు వార్తల్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీతా అంబానీ. సో నీతా అంబానీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు. ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సమావేశం మనకు అక్టోబర్లో భారతదేశంలో జరిగింది. అది నేను కవర్ చేయకపోవడం కానీ రెగ్యులర్ న్యూస్లో కవర్ చేశాను. సో రౌండప్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్లీ తీసుకుంటూ ఉంటాం. సో ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది స్విట్జర్లాండ్లోని లౌజన్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. సో భారతదేశంలో సమావేశం జరిగింది. భారతదేశం నుంచి ఈ ఆర్గనైజేషన్లో సభ్యత్వాన్ని కలిగి ఉంది ఎవరంటే మనకు నీతా అంబానీ కలిగి ఉన్నారు. అండ్ అంతేకాదు కొత్తగా 5 స్పోర్ట్స్ని ఒలింపిక్స్లో ఇంట్రడ్యూస్ చేయాలని నిర్ణయించినారు. క్రికెట్ కూడా ఉంది ఇందులో. సో మరి ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉన్నారంటే భారత్ అమెరికా మధ్య సంబంధాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్న నీతా అంబానీకి USISPF గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అనమాట. US ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం అనమాట. USISPF అంటే
యునైటెడ్ స్టేట్స్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం, అంటే భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య వ్యవస్థ అన్నమాట. సో వీళ్ళు ఇచ్చే ఫిలాంథ్రోపీ అండ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అవార్డు ఈమెకి ఇచ్చారు. ఫిలాంథ్రోపీ అంటే సహాయం చేసినందుకు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సో మనకు తెలిసిందే భారత పార్లమెంట్ 2013లో చేసే చట్టం ఇది. దీని ప్రకారము ఏ కంపెనీ అయినా తనకు వస్తున్న లాభాల్లో చివరి 3 సంవత్సరాల లాభాలు తీసుకొని దాన్ని సరాసరి తీసుకోవాలి, యావరేజ్ తీసుకొని అందరూ 2% సమాజానికి ఇవ్వాలి. సో ఆ విధంగా రిలయన్స్ సంస్థ ఈ రూపకంగా వచ్చిన ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ డబ్బుతో ఒక సంస్థనే ఏర్పాటు చేసింది. ఆ సంస్థ ద్వారా కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉందన్నమాట. దానికి వీరు నేతృత్వం వహిస్తున్నారనమాట. రిలయన్స్ ఫౌండేషన్ అంటే రిలయన్స్ సంస్థ తనకొచ్చే ప్రాఫిట్స్ తోటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చేయాలి. అందుకోసం మనకు ఏర్పడింది రిలయన్స్ ఫౌండేషన్. రిలయన్స్ ఫౌండేషన్కి ఎవరు నేతృత్వం వహిస్తున్నారంటే నీతా అంబానీ. సో ఈ విధంగా ఈ ఫౌండేషన్ ద్వారా పేదలకు సాయం చేయడం, అమెరికా ఇండియా సంబంధాల పెంపునకు కృషి చేయడం వల్ల ఆమెకు ఈ అవార్డు అనేది దక్కింది. నెక్స్ట్ మరి ఆస్ట్రేలియా దేశం వార్తల్లో ఉంది. సో కారణం ఏంటనంటే సో అక్టోబర్ 14వ తేదీన ఒక రెఫరెండం నిర్వహించింది ఆస్ట్రేలియా. సో అక్కడ ఇండిజినస్ ట్రైబ్స్ ఆల్బోరిగీస్ అని చెప్పి ఇండిజినస్ ట్రైబ్స్ ఉంటారు ఆస్ట్రేలియా దేశంలో. అక్కడ ఉండే గిరిజన సామాజిక వర్గానికి రాజ్యాంగంలో స్థానం లేదు, రాజ్యాంగపరమైన గుర్తింపు వాళ్ళకి లేదు. సో ఆ గుర్తింపుని ఇద్దామా వద్దా అని చెప్పి రెఫరెండం నిర్వహిస్తే మెజారిటీ వాళ్ళు వ్యతిరేకించినారు. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం ఇవ్వాలి అని పట్టుదలతో ఉంది. సో మరొక రూపకంగా మరొకసారి సర్వేని రెఫరెండం అంటే ప్రజాభిప్రాయ సేకరణ చేపడతాము అని చెప్పారనమాట. ప్రజలకు కన్విన్స్ చేస్తాం, ప్రజలకు తెలియజేస్తాం ఇది ఎంత ఇంపార్టెంటో. వాళ్ళని కూడా రాజ్యాంగబద్ధమైన గుర్తింపు తీసుకురావడం ద్వారా సమసమాజ స్థాపన సాధించవచ్చు అనేది ప్రభుత్వం చెప్తున్న వాదన అన్నమాట. ఇది మంచి వాదనే ఉంది. ప్రభుత్వం చెప్తున్న వాదన అయితే మనం ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిందే. అయితే ఆస్ట్రేలియాలో రాజ్యాంగం సవరణ చేయాలంటే ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే సాధ్యమవుతుంది. రైట్. సో ఇవి అక్టోబర్ నెలకు సంబంధించిన ఇంటర్నేషనల్ రౌండప్ ఇష్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్. పబ్లికేషన్స్ వాళ్ళు అందిస్తున్న స్పెషల్ ఆఫర్స్ ని మీరు కూడా అందుకోవాలి అని అనుకుంటే ముందుగా మీరు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళ యాప్ ని ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అనే యాప్ ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలి.